వంట చేసి చూపిస్తా, పీట వేసి తినిపిస్తా. వంట చేసి చూపిస్తా, పీట వేసి తినిపిస్తా. ఆడాళ్ళ కంటే మగాళ్ళ వంటే అవ్వో గొప్పది అనిపిస్తా. వంకాయ కూర, బెండకాయ పులుసు, తోటకూర పప్పు. వంకాయ కూర, బెండకాయ పులుసు, తోటకూర పప్పు. ఏది కావాలి చెప్పు, ఏమి చేయాలి? ఏది కావాలి చెప్పు, ఏమి చేయాలి? వంకాయ కొడిచే బాబు చూద్దాం. కత్తిపీట, ఇదిగో ఇదిగో కత్తిపీట. కత్తిపీట తోటి వంకాయ కోసి ముక్కలన్నీ గిన్నెలోన వేసుకో. కుళాయి నీళ్లతో శుభ్రంగా కడిగి కండ్రెక్కకుండా చూసుకో. పొయ్యి మీద పెట్టాలి, కింద మంట పెట్టాలి. ఆ తర్వాత చెప్తా. గరం మసాలా, మంచి నూనె కలబోసేసి కలబెట్టేసి దూర దూరగా వేపుకో. మాడకుండా చూసుకో. ఓం నారాయణ నమః, ఓం భీమాయ నమః, ఓం వంకాయ నమః, ఓం కూరాయ నమః. ఇదిగో వంకాయ కూర. వంట చేసి చూపిస్తా, పీట వేసి తినిపిస్తా. వంట చేసి చూపిస్తా, పీట వేసి తినిపిస్తా. ఆడాళ్ళ కంటే మగాళ్ళ వంటే అబ్బో గొప్పది అనిపిస్తా. చింతపండు చారు, మిరియాల చారు, నిమ్మకాయ చారు. చింతపండు చారు, మిరియాల చారు, నిమ్మకాయ చారు. ఏమి కావాలి చెప్పు, ఏమి చేయాలి? చారు కావాలి, పప్పు చారు కావాలి. కందిపప్పు, ఇదిగో ఇదిగో కందిపప్పు. పప్పులోన రాళ్ళు తీసి నీళ్లలోన సోలెడేసి ఉడకేస్తే అప్పుడది ముద్దపప్పు. చింతపండు పిసికేసి పప్పు కాస్త కలిపేసి కుత్త కుత్తలాడేట్టు మరగబెట్టు. ఉప్పు చూసి వేయాలి, పసుపు కాస్త కలపాలి. ఆ తర్వాత చెప్తా. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, గమ గమ మపదా ధనిసా. కొత్తిమీరి వేసి తాళింపు వేసి మూత పెట్టి కాసుకో. పొంగకుండా చూసుకో. ఓం నారాయణ నమః, ఓం భీమాయ నమః, ఓం పప్పాయ నమః, ఓం చారాయ నమః. పప్పు చారు.